హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. యూపీఎస్సీ ప్రిపరేషన్స్లలో సబ్జెక్ట్స్ నాలెడ్జ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనలో అందరికీ తెలుసు. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, యూపీఎస్సీలో మనం త్వరగా సక్సెస్ని తెచ్చుకోవాలి అని అంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇవన్నీ విషయాలపైన కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఎంవీసీ అకాడమీ డైరెక్టర్, అదేవిధంగా వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. సో వారిని అడిగి మనలో ఉన్న కొన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకుందాం. అందరికీ నమస్తే సార్. So very happy to see you all here. So sir, first coming to you. So as per ఇప్పుడు ఏదైతే మనం ఎంవీసీలో కోచింగ్ అనేది ఇస్తున్నామో అందులో మెయిన్లీ ఏ సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం సార్? See, I mean, we are not actually, pulling out something else basically. And మనం అన్ని సబ్జెక్ట్స్ basically, whatever the subjects that are there as the part of the UPSC prelims, అది దాంతో పాటు కరెంట్ అఫైర్స్ అనేది యాక్చువల్గా కంప్లీట్ ఎక్సర్సైజ్ చేయడం. So it is obvious basically that whatever the subjects that are there, actually we have to take care of all those things. Every subjects మనం డీల్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ దానికి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో బేసిక్గా. సో మనకందరూ యాక్చువల్లీ డికేడ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో దట్స్ హౌ యాక్చువల్లీ రన్నింగ్. ఓకే. సో సార్ వెంకటేష్ సార్, సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని మనం యూపీఎస్సీలో సక్సెస్ని త్వరగా తీసుకురావడానికి దీన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? అసలు యూపీఎస్సీని మీరు క్రాక్ చేయాలంటే ఇంట్రిగల్ పార్ట్గా మనం కరెంట్ అఫైర్స్ని తీసుకోవచ్చు మేడం. ఎందుకంటే మీకు స్టాటిక్ సబ్జెక్ట్ ఉంటుంది, డైనమిక్ పోర్షన్గా మన కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది మేడం. మీరు 2024, 2023, 2022, 2025 మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ మీరు అనాలిసిస్ చేయగలిగితే 60% మీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ ఉంది మేడం. ఇంకా మీకు 2022 చూస్తే 75% కూడా కరెంట్ అఫైర్స్ బేస్డే ఉంది మేడం. మీరు ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి, ఈవెన్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ ద డైనమిక్ పోర్షన్ కరెంట్ అఫైర్స్. పాలిటీ తీసుకొని ఎంత కొంచెం స్టాటిక్ సబ్జెక్ట్ ఉన్నా కరెంట్ అఫైర్స్. ఐఆర్ తీసుకొని టోటల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే కరెంట్ అఫైర్స్ బేస్డ్. దెన్ ఒక హిస్టరీ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు కూడా కరెంట్ అఫైర్స్ మేడం. మీరు మ్యాపింగ్ సెక్షన్ తీసుకున్నా కూడా ఇంటర్నేషనల్లో ఏ కాన్ఫ్లిక్ట్, ఏ జోన్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి సంబంధించిన వార్ జోన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా విల్ బి డిపెండ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది మన సరౌండింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏమేమి జరుగుతున్న ఇష్యూస్, ఆ సమకాలీన ఇష్యూస్ ఏవైతే కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం ఈ 6 months నుంచి 1 year నుంచి మనం ఏం ప్రిపేర్ అవుతున్నాము, ఎగ్జామినేషన్ని మనం ఎలా క్రాక్ చేయాలి అనేది కరెంట్ అఫైర్స్ అనేది ఆల్మోస్ట్ మీరు అబోవ్ 50% అనుకోండి, 60% అనుకోండి. మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే మీరు కరెంట్ అఫైర్స్ పైన 100%గా మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే యూ కెన్ క్రాక్ ద ప్రిలిమ్స్ మేడం. ఓకే. సో సంతోష్ సార్, యాజ్ పాలిటీ మీరు డీల్ చేస్తున్న సబ్జెక్ట్, సో పాలిటీకి యూపీఎస్సీలో ఉన్న ఇంపార్టెన్స్ గురించి మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ పాలిటీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అనే తేడా లేకుండా అన్ని వెయిటేజ్ అనేది పాలిటీ నుంచి కోర్ సబ్జెక్ట్గా పాలిటీ చాలా వెయిటేజ్ ఉంది మేడం. సో ప్రిలిమ్స్ వైజ్ చూస్తే లాస్ట్ 10 years మీరు క్వశ్చన్ పేపర్స్ చూస్తే ప్రిలిమ్స్ వైజ్, సో ఎవ్రీ ఇయర్ మనకి 15 to 20 మార్క్స్ అనేది పాలిటీ నుంచి వస్తున్నాయి. సో మెయిన్స్ నుంచి దాదాపు 100 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ బట్టి మనం చూస్తే పాలిటీ లాస్ట్ ఇయర్ 2025లో ఆల్మోస్ట్ స్టాటిక్ అండ్ డైనమిక్ తీసుకుంటే పాలిటీ నుంచి 17 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో లాస్ట్ టైం 2017లో 22 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఈ గ్యాప్లో మనకి దాదాపు 10 years గ్యాప్లో మనకి వెయిటేజ్ తగ్గుతున్నప్పటికీ మనకి 18 to 20 క్వశ్చన్స్ అనేవి యావరేజ్గా మనకు అడుగుతున్నారు పాలిటీ నుంచి. ఓకే. సో లక్ష్మయ్య సార్, సో ఈ యూపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందని మీరు చెప్తారు? సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా 15 to 20 క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాకపోతే 15 to 20 క్వశ్చన్స్లో స్టాటిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ రెండు కాంబినేషన్ ఉంటుంది. సో యాక్చువల్గా సిలబస్ లేని ఏకైక టాపిక్ ఏదైనా ఉందంటే ఎస్ఎన్టీ. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటిక్ వాటికి సిలబస్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ దర్ ఇస్ నో స్పెసిఫిక్ సిలబస్. కాబట్టి అభ్యర్థి కరెంట్ అప్డేట్స్ని ప్రాపర్గా ఫోకస్ చేసుకుంటూ అండ్ స్టాటిక్ని, కరెంట్ని రెండింటిని లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ గురించి చదివితే ఆర్ నావిగేషన్ సిస్టమ్ గురించి చదువుకోవాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్, సో విచ్ ఈస్ థియరీ. ఓకే, సో అది స్టాటిక్ పార్ట్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ నావిగేషన్. ఈ రెండింటి మధ్య అభ్యర్థి కాన్ఫిడెంట్గా కనుక ఉంటే దెన్ హీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఓన్లీ కరెంట్ పార్ట్స్ మాత్రమే చదువుకుంటే ఆన్సర్స్ కన్నా కూడా కరెంట్ అండ్ స్టాటిక్ని రెండింటిని లింక్ చేసుకోవడం వల్ల అభ్యర్థి చాలా చాలా ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే.
సో సార్ ఇన్ కామన్ ఐ వాంట్ టు ఆస్క్ అంటే మీ సబ్జెక్టే హైయెస్ట్ మార్క్స్ తీసుకురాగలుగుతుందని మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా, లేదు వేరే సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ దానికి హైయెస్ట్ మార్క్స్ ఉన్న దానికి సపోర్ట్ చేస్తారా? డెఫినెట్గా అయితే ఎస్ఎన్టీఏ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుందని అనుకుంటాను. బికాస్ 20 క్వశ్చన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్లో కనపడుతుంది, కొన్నిసార్లు జాగ్రఫీలో కొన్ని క్వశ్చన్స్ కనపడతాయి, పాలిటీలో ఈ కోడ్స్, ఎలక్ట్రానిక్ కోడ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిజిటల్ గవర్నెన్స్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ద కీ రోల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ అని చెప్తాను. సో సంతోష్ సార్ మీరేమంటారు? యాక్చువల్గా ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ సార్, బట్ పాలిటీ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు వాటి వెయిటేజ్ అనేది కొంత తగ్గింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. బట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ అట్ ప్రెజెంట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఎక్కువ అడుగుతున్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ధీటుగా 20 మార్క్స్, ఆల్మోస్ట్ 20 to 25 మార్క్స్ జోగ్రఫీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ మీద కూడా అడుగుతున్నారు. రెండు వెయిటేజ్గా సిమిలర్గా ఉన్నాయి, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వెంకటేశ్వర్ సార్ గారు నా పాయింట్ ఆఫ్ లో ఏమవుతుందంటే మేడం, ఆఫ్టర్ మీరు జనరల్ స్టడీస్ పేపర్ని 100 క్వశ్చన్స్గా మీరు చూసుకుంటే 52 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ వస్తుంది మేడం. మీరు స్టాటిక్ సబ్జెక్ట్ని మీరు ఒక 3 స్టేట్మెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఉంటుంది. మీరు ఎలిమినేషన్ మెథడ్ మీరు యూజ్ చేయాలంటే మీకు ఒక స్టాటిక్ సబ్జెక్ట్ తెలిస్తే మీరు ఎట్లయినా క్లియర్ చేయలేరు. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అనేది కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇస్తుండు. మీకు ఎలిమినేషన్ చేయాలంటే మీకు ఆల్రెడీ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏదో ఒక స్టేట్మెంట్ మీరు ఎలిమినేట్ చేయగలగాలి అంటే మీకు కరెంట్ అఫైర్స్ తెలియాలి. మీకు స్టార్టింగ్ తెలియకుండా పర్లేదు, బట్ కరెంట్ అఫైర్స్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పేపర్ కూడా మీరు కరెంట్ అఫైర్సే. అంటే మీరు స్టాటిక్ సబ్జెక్ట్లో బేసిక్ ఉండగలిగితే ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎంతో కొంత బేసిక్ ఉంటుంది, తన గ్రాడ్యుయేషన్లో చదువుకొని ఉంటాడు, మీకు బేసిక్ నాలెడ్జ్ కొంచెం ఉండగలిగితే దెన్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంట్రిగల్ పార్ట్, చాలా కీ రోల్. మీరు ఒకవేళ మీ డ్రీమ్ ఐఏఎస్ ఐపీఎస్ మీరు కావాలనుకుంటే మీరు డైలీ లైఫ్లో మీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఆల్మోస్ట్ 50% ఎజబో కూడా మీ డ్రీమ్ని అచీవ్ చేయడానికి, మీ బర్నింగ్ డిజైర్ని ఖచ్చితంగా మీరు క్రాక్ చేయడానికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది మ్యామ్. సో సార్ రంగారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ చెప్పారు అనొద్దు కానీ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ విచ్ సబ్జెక్ట్ ప్లేస్ మెయిన్ కీ రోల్ అని అంటే మీరు ఏ సబ్జెక్ట్ని సపోర్ట్ చేస్తారు? సో ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ టిల్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది సబ్జెక్ట్ మేడం, బికాజ్ ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ మనము one more thing, actually very important thing is actually CSAT. Okay? CSAT plays a major role in making the decision in an appropriate way. Okay? So CSAT faculty is supposed to be here today, and because of some emergency could not able to join us. CSAT got a major role in the basically. We are emphasizing on CSAT also. So మనం చూస్తే మనం కామన్ పాయింట్ చూస్తే మా ఫ్యాకల్టీ చెప్పిన కామన్ పాయింట్ చూస్తే బేసిక్గా, సో ద రోల్ ఆఫ్ ఎ స్టాటిక్ సబ్జెక్ట్ with the current affairs is playing a major role. And I think I think that is the differentiator, among the aspirants. ఎప్పుడైతే మనము ఎనీ సబ్జెక్ట్ను, ఎప్పుడైతే సబ్జెక్ట్ను మనము కరెంట్ అఫైర్స్ త్రూ చూసామో, కరెంట్ అఫైర్స్ త్రూ నేర్చుకోవడము, కరెంట్ అఫైర్స్ త్రూ అనలైజ్ చేసాము, దెన్ యూ కెన్ సీ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ప్రిపేరింగ్. ఓకే, సో మేము అది అడాప్ట్ చేస్తున్నాము, అది ఇన్వైట్ చేస్తున్నాము. రెండవది ఏంటంటే మేడం, బేసిక్గా మా ఫ్యాకల్టీస్ మొత్తం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ కాబట్టి ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఓకే, మేము ఏది కూడా ఆర్థోడాక్స్ ఫార్మాట్లో ఏదో కొట్టే తెచ్చేలా ఉండదు బేసిక్గా. సో ఒక సబ్జెక్ట్ను సార్ ఎందుకు చెప్పినట్టు అంత సబ్జెక్ట్ను ఎలా అనలైజ్ చేసుకోవాలి బేసిక్గా. ఓకే, హౌ యూ టు అనలైజ్ ఇట్. ఓకే, ఏదో ఒక వే ఆఫ్ ప్రొసీజర్లో వెళ్తే ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో ఫెయిల్యూర్లో చూసే వాళ్ళలో ఆ 10%లో వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ హ్యాస్ టు లుక్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్, కన్సిడరింగ్ వాట్ ఎన్ని యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ టాకింగ్, వాట్ యూపీఎస్సీ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని చదువు. బీ అటెంటివ్, బీ ఫోకస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. బేసిక్గా వాట్ ఐఎమ్ స్టడీయింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ మెటీరియల్ ఐఎమ్ గోయింగ్ త్రూ, how actually this is very important. Okay, otherwise actually he will end up with confused. He thinks that he knows it, but since he atanu oka pattern lo chadavaledu kabatti, okay, there is every possibility he will miss most of the things. Okay, ఇప్పుడు అటెంప్ట్ చేయడం అనేది కాదు కదా బేసిక్గా. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ మన దగ్గర అన్ని రిసోర్స్ ఉన్నాయి. సో ఎంబీసీ అకాడమీలో
ఏదైతే యురేకా ప్రోగ్రాంలో ఏదైతే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ స్ట్రాటజీతో అయితే మేము ఇంకోటి బేసిక్గా మన అప్రూవల్ మెథడాలజీస్ ఏదైతే ఉన్నాయో బేసిక్గా ఓకే కొన్ని స్మార్ట్ లెర్నింగ్, నెంబర్ 2 ఈస్ డూయింగ్ థింగ్స్ రైట్, నెంబర్ 3 ఈస్ ద పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే ఈ 3 ఏదైతే ఉన్నాయో బేసిక్గా ఇవి చాలా సీరియస్గా మేము తీసుకెళ్తాం బేసిక్గా. ఓకే ఇఫ్ యూ డోంట్ లర్న్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ లర్న్ వాట్ యు ఆర్ సపోజ్ టు లర్న్, మీరు వేరే చేసుకుని దిస్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే సో ఇన్ అ నట్షెల్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ నౌ వీఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. ఓకే మనము ఆర్థడాక్స్ మ్యాన్ లాగా ఏది పడితే అది చదివాలి, ఎలా పడితే అలా చదివితే బేసిక్ ఏంటంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. యూ షుడ్ అండర్స్టాండ్ యాక్చువల్లీ what you are reading first, what you are studying first. Okay? Above all, UPSC అనేది బేసిక్ ఏంటంటే it evaluates in a different way. మనకు సంవత్సరాలుగా ఉన్న బుక్స్ చదువుతూ పోతుంటే అఫ్ కోర్స్ యూ విల్ గెట్ ద నాలెడ్జ్, బట్ UPSC is expecting something else. You always look into what is happening today and you have to actually inculcate this knowledge along with the static subjects. So that's very important because people, UPSC is taking the cream out of the student fraternity. So you have to, unless and until you are not focused, unless and until you do not have the clarity, so it is obvious that you may not see the success. మా యూపీఎస్సి ఏదైతే మా ప్రోగ్రామ్ ఏదైతే యురేకా ప్రోగ్రామ్ అనేది వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ యాక్సిలరేటింగ్ దట్ సక్సెస్. ఓకే సో దట్స్ ద కీ. యూపీఎస్సీ కోర్స్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే రావాలి అన్నది లేదు. కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అనుగుణంగా సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా ఎంవీసీ అకాడమీలో ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవుతుంటారు? This is very important, madam, because we are seeing the success also basically. The person who is into medicine actually he is able to crack. The person who is into arts background or BA BCom he could not able to actually crack, or somebody actually IT background lo without coaching actually so 1 year 1 or 2 attempts lo crack chesevaru. That's what man, that reason is actually you should know how to prepare. You should know what to study, what not to study. You should know the strategic way of approaching towards the subject. So the way he looks at the subject should be different, okay, while he is preparing. ఓకే సో మనకు 100 యూట్యూబ్లు ఉన్నాయి కదా బేసిక్గా, లేకపోతే వాళ్ళు ఆ సబ్జెక్టు రిఫర్ చేశారు, ఈ మెటీరియల్ మొత్తం చదువుకుంటూ పోతే సో అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్, బట్ యూ ఆర్ రైటింగ్ ఏ స్పెసిఫిక్ ఎగ్జామ్. ఓకే ఇట్ హ్యాస్ డిఫైన్డ్ ప్యాటర్న్ ఉంది, బేసిక్గా డిఫైన్డ్ సిలబస్ ఉంది. ఓకే అండ్ అండ్ వీ హ్యావ్ ద స్టోరీస్ ఆల్సో, సక్సెస్ స్టోరీస్ ఆల్సో, హౌ దే ఆర్ ప్రిపేర్డ్. సో మనం ఇవన్నీ అవగతం చేసుకోవాలి బేసిక్గా. అందుకని మనము ట్రై చేద్దామని కాదు, ట్రై ఎలా చేయాలి, చదువుదాం కాదు, ఎలా చదవాలి. ఓకే సో యూ హ్యావ్ టు లెర్న్ ఐదర్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఆర్ ఫ్రమ్ ద పీపుల్ లైక్ అవర్ ఫ్యాకల్టీస్. ఓకే జస్ట్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే దెన్ యాక్చువల్లీ యూ డిస్కస్, analyze what is good, what is bad, then actually approaches, and we are here to help. See, having said this, we have a goal, madam. మాకు యాక్చువల్గా ఈ మే 2026 ప్రిలిమ్స్లో ఎవరైతే మా స్టూడెంట్స్ రాస్తున్నారో వీఆర్ గోయింగ్ టు సీ దట్ 60% ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు క్రాక్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. బికాస్ దాట్స్ వాట్ ద మెథడాలజీ విచ్ జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ అప్ అయితే. ఓకే మేము అందుకోసం చెప్తున్నా బేసిక్గా యూ జస్ట్ గేజ్ ఇట్. So don't go with the blindfolded basically. What is the success rate you have been seeing being with some other institutes or like some other success rate? When success rate is not there, when things are not happening the way it's supposed to, why again actually going at the back of something else? So నేను అది అనలైజ్ చేసుకుంటాను బేసిక్గా. Then just we are telling actually, we have a strategic program, just we have explained so far. So don't you think it is a different, don't you think actually it is the means to actually get the success? మీరు ఇవన్నీ బ్యారేజ్ చేసుకొని డెఫినెట్గా ఈవెన్ యాక్చువల్లీ to help everybody, we have come up with a very less price. So we want everybody to utilize this opportunity. ఈ టైం అనేది వాట్ ఐ సే ఈజ్, ఈ టైం అనేది ఏదైతే ఉందో యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించిన ట్రైనింగ్ కానీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. I don't want to see this as the opportunity for the organizations or the institutes. Okay, it should be other way around.
సో మనం ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, సో వీ వెల్కమ్, వీ సే దట్ ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్ fraternity or UPSC aspirants to come and join us and enjoy the success. ఓకే. సో వెంకటేశ్వర్ గారు మీరు మేడం యాక్చువల్లీ యురేకా ప్రోగ్రాంలో మేము 6 మంత్స్లో స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు కరెంట్ అఫైర్స్ మేము డీల్ చేస్తున్నాం మేడం. ఈ స్టాటిక్ సబ్జెక్ట్ మనం 20% అనుకుంటే కరెంట్ అఫైర్స్ 80% మేడం. ఈ కరెంట్ అఫైర్స్లో స్టూడెంట్స్కి మనకు హిందూ పేపర్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది. హిందూ పేపర్లో మనకు సినిమా రిలేటెడ్ మనకు పేపర్ యూజ్ చేస్తారు, పొలిటికల్ రిలేటెడ్ యూజ్ చేస్తారు, చాలా లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. మనకి యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ రిలేటెడ్ ఎగ్జామ్కి ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ఏ కరెంట్ అఫైర్స్ మనం చదవాలి, ఏ కరెంట్ అఫైర్స్లో మనం ప్రిసైజ్గా నోట్స్ రాసేసుకోవాలి. మనకు మార్కెట్లో లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మేడం, 500 pages 600 pages కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఆ మంత్లీ మ్యాగజైన్ అనేది మనం ఒక 100 pages చేసేసుకుంటే 100 pages మనం చదివేసి మనం రివిజన్ చేయలేం. ఎగ్జామ్ 2 hours ఉంది. మీరు 1 year చదివినా 1.5 years చదివినా 2 hours ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలి. క్రాక్ చేయాలంటే అసలు మీరు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. 1 page నోట్స్ మీరు రాసుకోవాలి. ఈ 1 page నోట్స్ అనేది మీరు రివిజన్ చేసి మళ్ళీ రివైజ్ చేసి అనలైసిస్ చేసి ఏ విధంగానైతే మనకి ఎగ్జామినేషన్ వస్తుందో ఆ స్టేట్మెంట్స్, మనకి ఎలిమినేషన్ మెథడు, ఆ ఎల్సిడ్ మెథడు, ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసేసి యూపీఎస్సీ ఏ ఎలిమినేషన్ మెథడ్ ఇస్తుంది, యూపీఎస్సీ స్టేట్మెంట్లో ఏ మిస్టేక్స్ వస్తున్నాయి, యూపీఎస్సీ ఇన్కరెక్ట్ అడుగుతుందా, యూపీఎస్సీ కరెక్ట్ అడుగుతుందా, అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వాటిపైన ఫోకస్ చేసేసి కరెంట్ అఫైర్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ ఉంటుంది మేడం. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్లో మీరు యూపీఎస్సీ తీసుకున్న కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ని వాటికి కూడా మనం రెస్పెక్ట్ టు ద కరెంట్ అఫైర్స్ రెస్పెక్ట్ ఇచ్చేసి మనం ప్రిలిమ్స్ని క్రాక్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ టైంను మనం ఫోకస్ చేసేసి ఎక్కువ టైంను మనము కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయగలిగితే మనం ప్రిలిమ్స్ అనే మన ఈజీ వే మెథడ్లో మా యురేకా ప్రోగ్రాంలో 6 monthsలో కూడా మీరు 1 hour 2 hours హిందూ పేపర్ పైన ఇండియన్ ఎక్స్ప్రెస్ పైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ పీవైక్యూ రిలేటెడ్ ఏమి ఇస్తున్నారు, కోర్ సబ్జెక్ట్లో ఏమి అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా మీరు 1 hour టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది చాలా ప్రీషియస్. మనకు 6 months టైం ఉంది. ఎవ్రీడే మేము యూపీఎస్సీ రిలేటెడ్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ అని మా క్లాసెస్లో ఉంటాయి. వాటికి మళ్ళీ ఈవినింగ్ కూడా మేము ఎగ్జామ్ పెడతాం. బట్ మీరు టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్కి మనం బ్యాలెన్స్డ్ వేలో చదువుకోగలిగితే మనం ప్రిలిమ్స్లో ఏ విధంగా క్రాక్ చేయగలుగుతాం అనేది సక్సెస్ రేట్ అనేది మనలోనే ఉంటుంది మేడం. మీకు ఎక్కడైతే మెంటర్ ఏం చెప్పగలుగుతున్నారో వారి తూచా తప్పకుండా మీరు ఫాలో కాగలిగితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనే క్రాక్ చేయగలుగుతారు. సో సంతోష్ సార్ మీరేం చెప్తారు? అంటే లైక్ నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు? సో యాక్చువల్గా ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా క్రాక్ చేయాలంటే 3 important things అండి. ఒకటి ఫస్ట్ మనకి బుక్స్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ బుక్స్ అనేవి మనకు ఉన్నాయి అవైలబుల్గా అందరికీ. సో సెకండ్ మన క్లాసెస్. సో క్లాసెస్ ఎవరైనా ఆన్లైన్ యాప్లో ఆఫ్లైన్ అయినా క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ థర్డ్ థింగ్ అనేది చాయిస్గా మనం బెటర్గా అనేది తీసుకోవాలండి. ఆ థర్డ్ థింగ్ ఏంటంటే బెస్ట్ మెంటర్ అనే వాళ్ళు ఉండాలి. సో మనం చేసే మిస్టేక్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి చెప్పాలి, రెక్టిఫై చేసేలా చేయాలి. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. సో ఆ రెక్టిఫై చేసుకుంటూ మనం డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం గ్రాండ్ టెస్ట్ ఫైనల్ టెస్ట్ అనేవి రాస్తున్నామో డెవలప్ అయ్యామో ఆ పర్టికులర్ రెగ్యులారిటీ కన్సిస్టెన్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లోనే చేంజ్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు అదర్స్. సో ఆ డిఫరెన్స్ అనేది నేను యాజ్ ఏ మెంటర్ అండ్ ఫ్యాకల్టీ కూడా నేను ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఆస్పిరెంట్ని నేను కంప్లీట్గా వాళ్ళకి ఫోకస్ చేస్తుంటాను. సో డిఫరెన్సెస్ అనేది ఈరోజు ఎగ్జామ్ అయితే ఈవినింగ్ లోపు వాళ్ళకి కంపల్సరీ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. సో ఈరోజు ఏం మిస్టేక్స్ చేసుకున్నారు అవి రెక్టిఫై చేస్తూ రేపు ఫోకస్ అయ్యాలి. సో అది అయితే నేను ప్రాపర్గా కంప్లీట్గా ఫాలోఅప్ చేస్తాను వాళ్ళు. ఓకే. సో లక్ష్మీ సార్ మీరు? సో యాక్చువల్గా డిఫరెంట్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకటే అంటే మైక్రోస్కోపిక్ లెవెల్గా డెప్త్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. జనరలిస్టిక్ అప్రోచ్ అని ఒక అప్రోచ్ ఉంది. అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటున్నట్టు అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక ఓవరాల్ అవగాహన ఉండాలి. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. అంతేగాని డీప్ పెనట్రేషన్ చాలా ప్రమాదం అనమాట. చాలామంది అభ్యర్థులు హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే స్టూడెంట్స్లో ప్రధానమైనటువంటి లోపం మైక్రోస్కోపిక్. ఈ R&D ఎక్కువ చేస్తుంటారు. ఓకే, ఒక టాపిక్ తీసుకుని దాని మీద డీప్ డిగ్గింగ్ విపరీతంగా దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎందుకు చదువుతున్నాడు అంటే అది ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఎక్కడో 1-2 క్వశ్చన్స్ అలా వచ్చి నేను మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అలా చదివి ఇక ఫుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు.
సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి జనరలిస్టిక్ అప్రోచ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్ అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్కి విజ్డమ్కి డిఫరెన్స్. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ అక్వైరింగ్ ద ఫ్యాక్ట్స్, విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ ద ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివితే దానికి సంబంధించిన ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే దట్ ఈస్ నాలెడ్జ్. కానీ దాన్ని విత్ ఇతర అంశాలతో పాటు ఇంటర్లింక్ చేసుకోవాలి. 1526లో మొదటి పాండిపట్టు యుద్ధం జరిగింది, కానీ 1526లో సౌత్ ఇండియాలో ఏం జరిగింది, శ్రీకృష్ణదేవరాయలు బాబరు సమకాలీకులు అని తెలుసుకోవడం విజ్డమ్. నీకు ఎక్కడ పుస్తకాల్లో స్పెసిఫిక్గా చెప్పకపోవచ్చు, కానీ ఆ విజ్డమ్ నాలెడ్జ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ కనుక ఫుల్ఫిల్ చేసుకోగలిగితే, ఈ రెండు కనుక తీసుకుని జనరలిస్టిక్ అప్రోచ్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మధ్య గ్యాప్ కనుక ఫిల్ చేసుకోగలిగితే నా దృష్టిలో స్టూడెంట్స్ చాలా ఈజీ. మన ఎంబీసీ అకాడమీలో దీస్ టూ అప్రోచెస్ తోటి కరికులం డిజైన్ చేయడం జరిగింది, కాబట్టి ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ డంపింగ్ ద ఫ్యాక్ట్స్, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ చేయడం వల్ల అభ్యర్థి యొక్క విజయ అవకాశాలు ఎక్కువ అవుతుంది. సారు 60% అని చెప్తున్నాడు, కానీ మన యురేకా ప్రోగ్రాంలో కూర్చొని అభ్యర్థులు కనుక ప్రాపర్గా ఉంటే 99% సక్సెస్ రేట్ సాధించవచ్చు. ఓకే. సో సార్ ఓవరాల్గా నేను అడగాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు లైక్ మనం కండక్ట్ చేయబోయే 6 months ప్రోగ్రాంలో దాంట్లో జాయిన్ అయితే మనం ఇచ్చే టిప్స్ వల్ల మనం సక్సెస్ ఈజీగా అవ్వచ్చు అని. సో అలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి సెల్ఫ్ మోటివేట్గా ఉండి వాళ్ళ సక్సెస్ని వాళ్ళు చేస్ చేయడానికి మీరేం సజెషన్స్ ఇస్తారు? కన్ఫ్యూజన్ మైట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ వెన్ యూ సీ ఇట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ డార్క్. నీకు తెలియనప్పుడు, నీకు ప్లాన్ లేనప్పుడు డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ వీ వాంట్ యాక్చువల్లీ సెట్ ద థింగ్స్ రైట్. సో వీ వాంట్ సెట్ ద థింగ్స్ రైట్ ఇన్ ఎ వే దట్ హీల్ ఫీల్ ఈజ్ అట్ ద థింగ్స్. సో డౌన్ ద లైన్ విల్ ఫీల్ సో కాన్ఫిడెంట్. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే మేడం, బేసిక్గా సార్ చెప్పినట్టు వీఆర్ నాట్ ట్రైంగ్ టు డంప్ ద థింగ్స్ యాక్చువల్లీ ఆన్ ఎనీబడి. వీ డోంట్ వాంట్ టు పుట్ ద పర్సన్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్, బికాస్ వాడికి తెలియకపోవచ్చు, మనకు తెలుసు కదా. సో వీ హ్యావ్ సీనియర్ ఫ్యాకల్టీస్, దే నో యాక్చువల్లీ హౌ ద థింగ్స్ హ్యాస్ టు బి టేకెన్ ఫార్వర్డ్. అందుకోసమే మాకు ఒక మాక్ అనే ఒకటి ఉంది, MOCK, మాక్. ఓకే, మైండ్ సెట్, అబ్జర్వేషన్, క్లారిటీ అండ్ నాలెడ్జ్. దిస్ మాక్ ఈస్ ద ప్రోగ్రామ్ విచ్ విల్ కంటిన్యూస్లీ విల్ కండక్ట్ ద ఎగ్జామ్స్. ఓకే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ సంబంధించిన ప్రిడామినెంట్లీ ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్స్. మీరు మా మాక్ టెస్ట్లు మీరు మా యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఓకే, MVC Space Academy. ఓకే, జస్ట్ గో టు Google Play Store and you can download. If you look at actually the mock test that we have conducted so far, and if you look at our faculty's explanation on mock test answer keys, actually you will understand what actually we are, in what way just we are best, and what exactly you have to follow. Okay, that itself gives a lot of clarity to you. Okay, adokati. So obviously ఏంటంటే when we are introducing the person to the actual facts, point number 1. Point number 2, when we are making the person to understand how the exam pattern is that, and we are making him to practice it, and we are enhancing his skill where actually he is not at. సో దీనివల్ల ఏమైతుందంటే బేసిక్గా హీ నోస్ హౌ టు స్టడీ, హీ నోస్ వాట్ ఈస్ గ్యాప్స్. వీఆర్ హియర్ టు యాక్చువల్లీ అప్లిఫ్ట్ హిస్ స్కిల్స్, అండ్ వీఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ద డయాస్ వేర్ హీ కెన్ ప్రాక్టీస్ ద టెస్ట్ whatever the knowledge he has acquired so far. Okay, so ఈ కైండ్ ఆఫ్ ఓవరాల్ ఈ మెకానిజం ఏదైతే స్ట్రాటజీ ఉందో, డెఫినెట్లీ ఏంటంటే స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు సీ ఎ న్యూ థింగ్ వైల్ హీ ఈస్ విత్ అస్. సో హీల్ ఫీల్ సో కాన్ఫిడెంట్, డెఫినెట్లీ he can crack UPSC prelims without any doubt. Okay. So Santosh sir, మీరు యాక్చువల్లీ ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ ఫోకస్గా మనం ఆలోచిస్తే, సో ఫెయిల్యూర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని, ఎక్కువ ఉంటుందని అనే ఫోకస్లో ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ డిమోటివేట్ అయ్యి నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ డిమోటివేషన్ ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళు ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటాం, సో యాజ్ ఏ యాస్పిరెంట్ వాళ్ళు ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారో వేరే వాళ్ళ మార్క్స్ కానీ ఇలా, సో కంపల్సరీ ఆటోమేటికలీ డిమోటివేట్ అవుతారు. సో ఈ డిమోటివేట్ని కిల్ చేయాలంటే, వాళ్ళకి మోటివేట్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ వన్ థింగ్, కంపీట్. సో ఎప్పుడు కంపేర్ కాకుండా కంపీట్ చేసుకుంటే, వేరే వాళ్ళతో కంపీట్ చేసుకుంటే, ఈ ఎగ్జామ్ అనేది నాట్ ఓన్లీ స్టేట్ వైజ్, సో ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మనకి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ సక్సెస్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ వస్తుంది. సో ఇటువంటి వాటిలో వాళ్ళు సక్సెస్ కావాలంటే ఫస్ట్ స్టేజ్లోనైనా సో చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అందులోనూ డిమోటివేట్ అవ్వకుండా సో ఎఫర్ట్స్ ఫుల్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మోటివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను నా సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి వచ్చే మార్క్స్ రిలేటెడ్ కాకుండా
వాళ్ళు మోటివేట్ అయ్యేలా, అంటే కంపిటెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. సో వాటి పరంగా వాళ్ళని ఫాలో అప్ చేస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది రెగ్యులారిటీ, రివిజన్ అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కంపల్సరీ అవుతారు. ఈ 6 months మేము ఇచ్చేది, MVC అకాడమీ తరపున ఇచ్చేది అదేనండి. ఓకే. సో లక్ష్మయ్య సార్ మీరు. సో యాక్చువల్గా సార్ చెప్పినట్టు ప్రాపర్ ప్లానింగ్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ అభ్యర్థులు లోన్లీగా కూర్చొని ఉంటారు పుస్తకంతో చదివేటప్పుడు. ఈ MVC అకాడమీ దగ్గర ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. సో హ్యాండ్ హోల్డింగ్ గైడ్ మెంటారింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ప్రతి ఫ్యాకల్టీ మీకు సబ్జెక్టుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్కడైనా డిమోటివేట్ అయినప్పుడు కంపల్సరీగా హ్యాండ్ హోల్డింగ్. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు డిమోటివేట్ అవుతామంటే డైవర్ట్ అయినప్పుడు, ప్రిపరేషన్ నుంచి డైవర్ట్ అయినప్పుడు మనం డిమోటివేట్ అవుతాం. డైవర్షన్కి ఇంకొక డైవర్షన్ తీసుకోమంటారు. సో జనరల్గా ఏదో సామెత ఉంటుంది, వజ్రాన్ని వజ్రంతో కోయాలి, డైవర్షన్ తోటి డిస్ట్రాయ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏమైపోతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు డైవర్షన్ మళ్ళీ వెంటనే తీసుకో. కొత్త CJ ఇచ్చాడు సూర్యకాంత్, అతను ఏమేమి జడ్జిమెంట్ ఇచ్చాడు, ఒక 9 points, అతను 13 కేసులు లేదని జడ్జిమెంట్, అవన్నీ నోట్స్ రాసుకుంటాం. డైవర్షన్తో క్రాక్ చేసుకుంటే డెఫినెట్గా అసలు ప్రతి ఒక్కళ్ళకి డైవర్షన్ ఉంటుంది. సో ఎంత గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్కైనా టాపర్కైనా డైవర్షన్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నది మనలో లేని ఏంటంటే వాళ్ళ డైవర్షన్ హోల్డ్ చేసుకుంటారు, మనం డైవర్షన్ హోల్డ్ చేసుకోలేకపోతాం. సో ఆ డైవర్షన్ని ఇంకో డైవర్షన్ తోటి మనం డైవర్ట్ చేయాలి. ఏదో ప్రిపరేషన్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకో సబ్జెక్ట్ చదువుతాం. సో అలా కనుక ఫోకస్ చేస్తే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పోస్ట్ పోనింగ్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఇదే చదువుకునేటప్పుడు పలానా ఏదన్నా ఒక పర్టికులర్ టాపిక్కి ఏదన్నా డైవర్ట్ అయినాక, సో ఇప్పుడు కాదు ఒక 5 నిమిషాల తర్వాత చేసుకుందాం. సో 5 నిమిషాలు మర్చిపోవచ్చు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వచ్చింది ఇంకొక 5 minutes. అట్లా ఈ 2 టెక్నిక్స్ కనుక ఫాలో అయ్యగలిగితే అసలు డిమోటివేట్ అవడానికి ఛాన్సెస్ ఉండవు అంటారు. ఓకే. సో వెంకటేష్ సార్ మీరు. మేడం, అయితే స్టూడెంట్స్ వాళ్ళ కళలు కన్నా IAS IPS కావడం కోసం స్మార్ట్ వర్క్ ఒకటి ఉండాలి, వాళ్ళ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. అసలు వాస్తవంగా ప్రిలిమ్స్ మీకు ఎగ్జామినేషనే 3 steps ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. నీకు పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేవు, పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే మెయిన్స్ క్లియర్ చేయలేవు, పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే ఇంటర్వ్యూ క్లియర్ చేయలేవు. ఫస్ట్ స్టెప్లోనే నీకు బ్రేక్ త్రూ, ఫస్ట్ ప్రిలిమ్స్ స్టెప్లోనే నువ్వు భయపడుతూ నేను క్లియర్ చేస్తానా లేదా, నెగిటివ్ పీపుల్ పక్కన పెట్టుకుంటావు. నువ్వు ఎట్లా IAS కాలేవు, నువ్వు IPS కాలేవు. ఫస్ట్ నెగిటివ్ పీపుల్, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళకి అందరికీ దూరంగా ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. మీరు అనుకున్న బర్నింగ్ డిజైర్, మీరు అనుకున్న IAS లక్ష్యాన్ని చేరుకోవడం కోసం 24/7 అనేది మా MVC ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటాం. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, మీరు మెడిటేషన్ చేయండి, మీరు సోషల్ మీడియా కూడా దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో మీరు చూస్తూ వాళ్ళు చాలా బాగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది, ఇలా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు క్రాక్ చేయలేవు. నీకు నువ్వే కాంపిటీటర్, నీకు నువ్వే యువర్ సెల్ఫ్. నీ పాజిటివ్ ఏంటి, నీ నెగిటివ్ ఏంటి, నీ పాజిటివ్ స్టెప్స్ పైన ఫోకస్ చేసాయి, నెగిటివ్ పైన నువ్వు చాలా తక్కువ ఫోకస్ చేసేసి నీకు పాజిటివ్ ఉంది, ఏ సబ్జెక్ట్లో నువ్వు ఎక్కువ ఉన్నావో ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ మార్క్ తెచ్చుకో. నీకు సబ్జెక్ట్ ఎక్కడైతే నీకు తక్కువ సబ్జెక్ట్ ఉందో, తక్కువ మెథడాలజీ ఉందో, తక్కువ నీకు సంబంధించిన ఆ సబ్జెక్ట్లో నీకు లో ప్రొఫైల్గా మెయింటైన్ చేసుకుంటూ నువ్వు ప్రిపేర్ కాగలిగితే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్, నేను ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాను. ఎవ్రీడే మీరు పడుకునే రోజు మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినాక ఐ విల్ బికమ్ ఎన్ IAS ఆఫీసర్, నేను ఖచ్చితంగా IAS ఆఫీసర్ అవుతా, ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చగలుగుతాను. పాజిటివ్ మైండ్ సెట్ ఉండగలిగితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. చూస్తున్నాం కదా ఫ్యాకల్టీ, అదే విధంగా డైరెక్టర్ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో. వాళ్ళ ఏదైతే ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే MVC అకాడమీలో జాయినింగ్ అయిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ ఇచ్చేటువంటి కంటెంట్ కానీ, వాళ్ళు చెప్పేటువంటి క్లాసెస్ వల్ల ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్నటువంటి UPC ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా, ఇంటర్వ్యూ అయినా కూడా ఏదైనా కూడా క్రాక్ చేయగలుగుతారు అని చెప్పేసి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు మనం కూడా డెఫినెట్ గా ఒకసారి వాళ్ళ కోర్సెస్ లో ట్రై ఇవ్వాలి. అదే విధంగా ఎవరైతే MVC అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా ఒకసారి అందులో జాయిన్ అయ్యి మీరు అనుకున్నటువంటి UPSCలో సక్సెస్ని సాధించండి.